విలువ ఉంటుందని చెప్పి మన జాతి ఆనాడు స్వాతంత్రోద్యమంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ సామాజిక ఉద్యమం వచ్చినా కూడా ముందు వరుసలో ఉన్నాం. అంతేకాదు విప్లవోద్యమంలో కూడా ఆనాడు ముందు వరుసలో ఉండి కొట్లాడింది మనం. దురదృష్టవశాత్తు గత 30 సంవత్సరాల నుంచి మన జాతిని కొన్ని వర్గాలు కొన్ని పార్టీలు కలిసి ఇది దోపిడీ చేసే కులం అని చెప్పి మనల్ని అవమానాలకు గురి చేస్తున్నది. ఆ అవమానాలకు పుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఈ వేదిక ద్వారా దాన్ని పుల్ స్టాప్ పెట్టాలని చెప్పి మేమందరం కూడా మాట్లాడుకొని ఇలా ఎవరో అవమానించిరని ఎవరో మనల్ని నిందించిరని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనమేందో మనకు తెలుసు. ధైర్యానికి సాహసానికి ప్రతీక మనం. ఇలా గొంతు లేని కులాలకు కూడా మనమే నాయకత్వం వహించి ఇలా దళితులందరూ కూడా ఒక పెద్దన్న పాత్ర పోషించి ఇలా కేవలం 1% లేని కులం రాజ్యాధికారం వెళ్తున్నప్పుడు మనం కూడా రాజ్యాధికారం ఎందుకు వెళ్ళకూడదని మీ అందరినీ నేను అడుగుతున్నా. మనం ఒకవైపు మన హక్కుల కోసం కొట్లాడుతూనే మనం రాజ్యాధికారం కోసం కూడా కొట్లాడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఇలా అన్ని సమస్యలు కూడా రాజ్యాధికారమే పరిష్కరిస్తుంది. అట్లాంటి రాజ్యాధికారం దిశగా మనమందరం ఆలోచించాలి. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎవరిని దోచుక తినలేదు, ఎవక్కడ దోపిడీ చేయలేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనందరికీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా అండగా మేమందరం ఇక్కడ ఉన్నాం. ఎవరికి ఏ సమస్య ఇచ్చినా కూడా క్షణాలలో గద్దె లెక్క వాలి మన జాతిని మనం కాపాడుకుంటామని చెప్పి మీ అందరికీ చెప్తూ ఇదే స్ఫూర్తిని మనం ఐకమత్యాన్ని చాటి ముందు కూడా మన సత్తా చూపాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ జై భీమ్. థ్యాంక్ యూ అన్న. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ సభ మీదకి వెళ్ళి మనం తెలపవలసిన విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావజాలాలతో మనపైన దుష్ప్రచారాలు చేసుకుంటూ మనపైన దాడి చేస్తున్నారు. ఖబర్దార్. మనమందరం కూడా ఈ సభాముఖంగా అన్ని పార్టీ నాయకులకు వేదిక మీదకి వెళ్ళి చెప్తున్నాం. మాలల ఐక్యత ఇంటిదో 30 సంవత్సరాలలో ఎప్పుడన్నా ఇట్లా చూసిండ్రా? చెప్పండి. ఎప్పుడన్నా ఒక పిలుపు మీద వచ్చిండ్రా? ఈ రోజు ఎందుకు వచ్చారు? ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిండ్రు. అందుకనే ఒక పిలుపుకు అందరూ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్ అందరూ వచ్చిండ్రు. కాబట్టి సోదరుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ కాదు కదా, ఓకే వంశీ, ఓన్లీ వంశీ, ఐ థాట్ యూ ఆల్సో డాక్టర్. వంశీ గారు ఒకసారి అందరికీ జై భీములు చెప్పండి.